అందరికీ నమస్కారం అండి. నేను మీ సంధ్యారాజ్. ఇక్కడ మా ఫ్రెండు సంగీత వాళ్ళ ఇంట్లో వినాయకుని కూర్చోబెట్టినారు. ఇక్కడ పూజ చేస్తుంది. తను అందరినీ పిలిచింది, మమ్మల్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, అలాగే పక్కన శ్వేతక్క వాళ్ళని అందరినీ పిలిచిందండి. అయితే తను పూజ చేస్తుంది. తను ఎలా చేస్తుందో పూజ, అక్కడ దేవుని దగ్గర ఏమేమి పెట్టిందో అవన్నీ వీడియో చూపిద్దాం అనుకున్నాం మీకు. అయితే నేను లేట్గా వెళ్ళినా అండి, అందుకని అక్కడ అన్నీ పెట్టేసింది. ఆల్రెడీ పండ్లు, ప్రసాదం అన్నీ పెట్టేసింది. మా ఫ్రెండ్ అందరికీ దారాలు కడుతుంది చేతులకి దేవునిది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండు తనకి కడుతుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్ నేను వీడియో చేయించలేదండి. అక్కడ భవేష హాయ్ చెప్తుండు. సంగీతక్క అందరికీ దారాలు కట్టింది, తనకు వాళ్ళ ఫ్రెండ్ కడుతుంది దారము. చూడండి తను ఎంత మంచిగా పూజ చేసిందో చూడండి. ప్రతి సంవత్సరం పెడుతుందంట. తను ఇప్పటికీ పెట్టబట్టి ఇంట్లో వినాయకుని కూర్చోబెట్టి 3 years 4 years అవుతుందంట. కనిపిస్తుండే దేవుడు మంచిగా డెకరేషన్ చాలా బాగా చేసిందండి. సెల్ఫ్లో మొత్తం వినాయకుని పెట్టి మంచిగా డెకరేషన్ చేసింది లైట్స్తోని. నాకు కూడా కట్టించుడండి తను. అదిగో అలా వాళ్ళ ఊరు సైడ్ అలా కొంగు వేసుకొని అలా పూజ చేస్తారంట. ఎక్కడైనా కొంతమంది చేస్తారులేండి, కొంగు వేసుకొని పూజ చేస్తారు. కానీ మా ఫ్రెండు మాత్రం చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేసింది, మంచిగా అనిపించిందండి. పూజ కూడా చాలా బాగా జరిగింది ఫస్ట్ రోజు ఈ వీడియో అంతా. అయితే నేను లేట్గా వదులుతున్నా, నాకు హెల్త్ బాగాలేకుండే, అందుకే కొంచెం వీడియో లేట్గా అయింది వదలడము. అక్కడ అన్నీ డెకరేషన్ చేసి దేవుని దగ్గర ఎంత మంచిగా పూజ చేసి అలంకరణ చేసి పెట్టిందో చూడండి. అన్నీ చాలా బాగా అనిపిస్తుంది కదా పూజ గది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ హారతి ఇవ్వడానికి రెడీ చేస్తుందండి మా ఫ్రెండ్. అదే కానీ భలే, తను కూడా చాలా అంటే చాలా బాగా రెడీ అయిందండి. ఆ రోజు బాగుంది. సంగీతక్క కూడా హారతి ఇస్తుంది చూడండి, దేవునికి హారతి ఇస్తుంది. అక్కడ చిన్న గణపయ్య కూడా కొన్నాడండి. ఇక్కడ పెద్దది పెట్టింది వినాయకుని, మళ్ళీ ఇక్కడ పక్కన చిన్న వినాయకుని పెట్టింది. 2 వినాయకులు పెడతారంట ప్రతి సంవత్సరం వాళ్ళు. ఇప్పుడు కూడా 2 పెట్టిందండి. హారతి ఇస్తుంది. పక్కన సుప్రీత్ గంట కొడుతున్నాడు. అయితే పాటలు పెట్టినాము. అక్కడ పాటలు మొత్తం ఇందులోకి వినిపిస్తున్నాయి. పాటలు దీనిలోకి రాకూడదు, యూట్యూబ్లోకి సౌండ్లోకి రాకూడదు. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అక్కడ నేను మాట్లాడింది క్లియర్గా వినిపించట్లేదు మీకు, అందుకని ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా చూడండి. మా ఫ్రెండ్ ఇక్కడ హారతి ఇస్తుంది చూడండి దేవునికి. హారతి కూడా చాలా బాగా జరిగిందండి. ప్రతి ఒక్కరం ఇచ్చినాము హారతి దేవునికి. పిల్లలు పెద్దలు అందరం హారతి ఇచ్చినాము. ఇప్పుడు సుప్రీతి హారతి ఇస్తున్నాడు చూడండి. సుప్రీతి హారతి ఇస్తున్నాడు చూడు. ఫస్ట్ రోజు వినాయకుని కూర్చోబెట్టిన రోజు కొత్త బట్టలు కట్టుకోవాలంట. మళ్ళీ నిమజ్జనం రోజు కూడా కొత్త బట్టలు కట్టుకోవాలంట వాళ్ళు కూర్చోబెట్టిన వాళ్ళు. అందుకని కొత్త బట్టలు కట్టుకున్నారు అందరూ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తము. ఫ్రూటీ కూడా మార్నింగ్ చాలా బాగా రెడీ అయ్యిందండి. మంచి డ్రెస్ వేసింటే ఇంకా కుచ్చుకుంటుందనేసి ఈవినింగ్ టైంలో డ్రెస్ చేంజ్ చేసింది. ఇక్కడ మేకిన్ వాళ్ళ ఫ్రెండ్, మా బాబు హాస్టల్ నుంచి వచ్చిండే ఇంటికి. 3 days హాలిడేస్ ఇచ్చిండ్రి, ఇంటికి వచ్చిండ. ఇక్కడ సుమిత్ హారతి ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ ఫ్రూటీ ఈవినింగ్ టైంలో ఆ డ్రెస్ వేసుకుంది, కుచ్చుకుంటుంది నాకు అనేసి ఆ డ్రెస్ వేసుకొని ఇంకా పూజకు అలాగే వచ్చేసింది తను. సుమిత్ హారతి ఇచ్చిన తర్వాత మేము కూడా హారతి ఇస్తాము. సంగీతక్క ఉండి నువ్వు అన్న ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కలిసి హారతి ఇవ్వండి అని చెప్పింది నాకు. అందుకని రాజు పిలుచుకొని వచ్చి నేను రాజు ఇద్దరం కలిసి హారతి ఇచ్చినాము. అదే ఇక్కడ హారతి ఇచ్చినాము చూడు, నేను రాజు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. మేమిద్దరం అలా హారతి ఇస్తుంటే నాకు మంచిగా అనిపించింది. లోపల ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చిందండి నాకైతే. ఎంత బాగా అనిపించిందంటే చెప్పలేని మాటలు.
ఇద్దరం కలిసి ఎంత మంచి హారతి ఇస్తున్నాం చూడు మేము. రాజు నా పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. ఐఎమ్ లక్కీ. ఇద్దరం కలిసి హారతి ఇచ్చిన తర్వాత తనకి నేను చేతికి తను దారం కట్టుకోలేకండి, తనకి నేను దారం కట్టుతాను. ఇక్కడ హారతి ఇచ్చేసి నేను హారతి తీసుకుంటున్నా, మొక్కుతున్నాము. తను హారతి ఇచ్చేసి ఇంక అందరం దారాలు కట్టుకున్నాము కదా, రాజు కట్టుకోలేదు అనేసి నేను రాజుకి దారం కడుతున్నా చూడండి. ఇక్కడ తనకి దారం కడుతున్నా. దాన్ని తెంపుతుంటే రాజు చేయి తెగుతుందిరా, చేయి నొప్పి వస్తుంది అంటున్నాడు. నేను తెంపుతుంటే తను తట్టుకోలేకపోతున్నాడు. అంటే నాకు చేతికి నొప్పి వస్తుంది అనేసి అంటున్నాడు అండి, తనకి కాదు. ఇక్కడ దేవునికి కాయ కొడుతున్నాడు చూడండి. సుమిత్ కాయ కొట్టిండు. అన్న రాలేదండి, అన్న షాప్లో ఉండే. అన్న కొంచెం లేటు వచ్చినాడు. సంగీతక్క వాళ్ళ హస్బెండ్ లేటు వచ్చినాడు, అందుకే మేమే అందరం కలిసి పూజ చేసినాము. అక్కడ సంగీతక్క వాళ్ళ ఫ్రెండ్ అండి, మనీష్ అక్క, కానీ అక్క ఫేస్ చూపించలేదు. ఇక్కడ మేము కిందికి ఇక్కడ దేవుని దగ్గర మొక్కి నేను గుంజీలు తీసిన, నేను మా రాజిద్దరం కలిసి గుంజీలు తీసినాము. ఆ వీడియో తీసలేరు పిల్లలు. ఇక్కడ దేవునికి అక్షింతలు దేవుని పాదాల కింద అక్షింతలు వేసి దేవుని ఆశీర్వాదం తీసుకుంటున్నాం చూడండి. ఇక్కడ మొక్కుతున్నాం ఇద్దరం కలిసి, నేను రాజు. అందరికీ అక్క ప్రసాదాలు చేసింది, ప్రసాదం చేసి అందరికి పెట్టించిందండి. ఇక్కడ పెడుతుంది చూడండి అందరికీ ప్రసాదం. తను అక్కడ కూర్చొని అందరికి పెట్టిస్తుంది ప్రసాదం. చాలా అంటే చాలా బాగా చేసిందండి. రోజు 5 days చేసిందండి. 5 days కూర్చోబెట్టినారండి దేవుణ్ణి. 5 days ప్రతిరోజు ఒక ఐటెం చేస్తుండే అండి, కానీ చాలా టేస్ట్ చేస్తుండే అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. బాయ్ అందరికీ. ఎలా ఉందో కామెంట్స్ చేయండి.